బ్రేకింగ్ న్యూస్. జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 కు క్షమాపణలు చెబుతూ మోహన్ బాబు తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఎక్స్ లో కూడా ఆ లెటర్ ను పోస్ట్ చేశారు మంచు మోహన్ బాబు. రిపోర్టర్ రంజిత్ కు, ఆయన కుటుంబ సభ్యులకు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. నా చేతులతో ఎంతో బాధ కలిగించాను అని ఆ లేఖలో ప్రస్తావించారు మోహన్ బాబు. టీవీ9 కమ్యూనిటీకి నా క్షమాపణలు అంటున్నారు మోహన్ బాబు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటున్నారు మోహన్ బాబు. ఎట్టకేలకు మోహన్ బాబు తన తప్పు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి ఆడియోలో ఆయన తనని తాను చాలా గట్టిగా సమర్థించుకున్నారు. తాను చేసింది తప్పే కాదు అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ ఇవాళ విడుదల చేసిన లేఖలో మొత్తం ఇదైతే సారీ చెప్పారు టీవీ9 మేనేజ్మెంట్ కు, రిపోర్టర్ రంజిత్ కు, రంజిత్ కుటుంబ సభ్యులకు. టీవీ9 రిపోర్టర్ పై హత్యాయత్నానికి పాల్పడిన నటుడు మోహన్ బాబు చివరకు క్షమాపణలు కోరారు. ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేశారు. 2 రోజులుగా తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, అందుకే ఘటనపై స్పందించడానికి సమయం పట్టిందని ఆ లేఖలో రాశారాయన. ఆ రోజు రాత్రి జల్పల్లిలోని తన నివాసంలో జరిగిన ఘటన దురదృష్టకరం అంటూ రాసుకొచ్చారు. తన చర్య వల్ల ఎంతో బాధ, నొప్పిని కలిగించారన్నారు మోహన్ బాబు. టీవీ9 రిపోర్టర్ రంజిత్ కు, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరారు. ఇలాంటి చర్యతో జర్నలిస్టుల్లో ఆందోళన కలిగించినందుకు ఎంతో బాధపడుతున్నానంటూ లేఖలో రాశారు. టీవీ9 మేనేజ్మెంట్ కు, జర్నలిస్టులకు, ఎంటైర్ టీవీ9 కమ్యూనిటీ తనను క్షమించాలి అంటూ కోరుతున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు క్షమాపణను పెద్ద మనసుతో అంగీకరించింది టీవీ9. మరి లేఖలో తన తప్పు ఒప్పుకున్న మోహన్ బాబు నిన్న రిలీజ్ చేసిన ఆడియోలో మాత్రం ఎందుకు అబద్ధాలు చెప్పారు? తప్పంతా ఆ జర్నలిస్టుదే అని అడ్డంగా ఎందుకు వాదించారు? ఈ ప్రశ్నలకు మోహన్ బాబు పబ్లిక్ గా సమాధానం చెప్పాల్సిందే అని టీవీ9 డిమాండ్ చేస్తోంది. తన క్రూరమైన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని కనీసం తినడానికి కూడా వీలు లేని స్థితిలో, కదల్లేని పరిస్థితిలో పడి ఉన్న టీవీ9 ప్రతినిధి రంజిత్ ను మోహన్ బాబు ఇప్పటికైనా వచ్చి ఒక్కసారి పరామర్శించాలని టీవీ9 కోరుతోంది. తీవ్రంగా గాయపడ్డ రంజిత్ ను, తీవ్ర మనోవేదనకు గురైన రంజిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి అందరి ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సమాజం కోరుతోంది. ఇవాళ నేను, నా కొలీగ్స్ కూడా రంజిత్ ని చూడడానికి వెళ్ళాము. అప్పుడు కూడా ఆయన సర్జరీతో పడుతున్న ఆ బాధ కన్నా, ఆ పెయిన్ కన్నా కూడా మోహన్ బాబు నిన్న విడుదల చేసిన ఆ ఆడియో గురించి ఎక్కువ బాధపడ్డారు. కొంచెం కూడా ఆయన పశ్చాత్తాపం లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీదైతే మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నేరుగా సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు పోలీసులు. చట్టం అందరి విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలని చెప్తారు. మరి అత్యంత రాక్షసంగా మైకునే మారణాయుధంగా మార్చుకుని ఒక జర్నలిస్ట్ పై దాడి చేసి అమానుషంగా కొట్టి గాయపరిచిన మోహన్ బాబు విషయంలో ఇదే న్యాయం ఎందుకు వర్తించదని జర్నలిస్టులు నిలదీస్తున్నారు. 20-30 కెమెరాల సాక్షిగా అందరి ముందు అత్యంత కిరాతకంగా ఒక జర్నలిస్ట్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ మోహన్ బాబుపై పోలీసులు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మోహన్ బాబుకు సహజ న్యాయ సూత్రాలు వర్తించవా? ఇప్పుడు ఇవే ప్రశ్నలను రైజ్ చేస్తున్నాయి అటు జర్నలిస్టు సంఘాలు, ఇటు ప్రజలు. జర్నలిస్ట్ రంజిత్ పై తీవ్రంగా దాడి చేసిన మోహన్ బాబును చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అని అందరూ ముక్త కంఠంతో కోరుతున్నారు.